పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారబోతుంది. గతంలో స్పీకర్ అధికారాలలో కోర్టులు కల్పించుకునేటువంటి ఒక అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు స్పీకర్ అధికారాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ చాలా కీలకంగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పీకర్కే కాకుండా కోర్టులో కూడా ఫిర్యాదు చేశారు. సో స్పీకర్కి ఫిర్యాదు చేసినటువంటి అంశాన్ని కోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టు స్పీకర్ అధికారాలలో మేము కల్పించుకోలేమన్నప్పుడు అది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు చాలా కాలంగా ఈ అంశాన్ని విచారణ చేస్తూ పరిశీలిస్తూ ఇవాళ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని లేదా కీలకమైనటువంటి ఒక కామెంట్ చేసింది. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఫిర్యాదు అనేటువంటి అంశాన్ని వివిధ కారణాలతో ఆలస్యం చేయకూడదు. నిర్ణీతమైనటువంటి సమయంలో దానిపైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే దేశ రాజకీయాలలో ఫిరాయింపు చట్టం అనేది ఒకటి ఉంది. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాలి అంటే స్పీకర్లు తమకు ఉన్నటువంటి విశిష్ట అధికారాల పేరుతో ఇలాంటి అంశాలను జాప్యం చేయడం వల్ల ఒక రాజకీయాలలో సరైనటువంటి మెసేజ్ వెళ్ళడం లేదనేటువంటి ఒక అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఇవాళ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్కు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఒక ఆదేశాలను కూడా జారీ చేసిందని చెప్పొచ్చు. 3 నెలల లోపు ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన నిర్ణయం తీసుకోవాలి. ఏదో కారణాలతో సాకుతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేయకూడదని అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ స్పీకర్కు డైరెక్షన్స్ ఇచ్చింది. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన బీఫామ్ పైన గెలిచిన వాళ్ళల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, తర్వాత రాజేంద్ర నగర్ చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. తర్వాత డాక్టర్ సంజయ్ కుమార్, ప్రకాష్ గౌడ్, వారితో పాటు మన అరకేపూడి గాంధీ, తర్వాత తెల్లం వెంకట్రావు, భద్రాచలానికి చెందినటువంటి తెల్లం వెంకట్రావు, తర్వాత ఆలంపూర్ నుంచి గెలిచినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి, తర్వాత కాళ యాదయ్య, ఇట్లా మొత్తం దాదాపు 10 మంది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇలా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సో ఈ పార్టీ ఫిరాయింపు అన్నది చాలా కాలంగా నడుస్తున్నప్పటికీ కూడా చాలా ప్రభుత్వాల్లో నడిచింది, చాలా మంది స్పీకర్లుగా ఉన్నటువంటి సమయంలో నడిచింది. కానీ స్పీకర్కు ఎందుకంటే చట్టసభలు అనేటువంటివి చట్టాలు చేసేటువంటి అధికారం ఉన్నటువంటి సభలు కాబట్టి మొత్తంగా భారత రాజ్యాంగ వ్యవస్థలో చట్టసభలే అత్యున్నతమైనటువంటి చట్టసభలు చేసినటువంటి చట్టాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత కోర్టులకు ఉంటుంది, జ్యుడిషియరీ అనేది. కాబట్టి కోర్టులు చట్టసభలలో ముఖ్యంగా స్పీకర్ అధికారాలలో కల్పించుకోలేవు అన్నది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక రూల్. ఇప్పటికీ కూడా అది ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ కారణం చేత ఈ స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు, అమితమైన అధికారాలలో కోర్టులు కల్పించుకోకూడదన్నటువంటి కారణం చేత పార్టీ ఫిరాయింపులను అది ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు, ఎక్కడైనా సరే పార్టీ ఫిరాయింపులను ఆలస్యం చేయడం అనేది సరైనది కాదు అన్నది సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్కు ఒక గడువును విధించింది. 3 నెలల్లో వీళ్ళ పైన వచ్చినటువంటి అనర్హత వేటు వేయాలన్నటువంటి ఫిర్యాదును మీరు పరిశీలన చేసి ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. సో కాబట్టి ఇప్పుడు తెలంగాణ శాసనసభ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారని చాలా కీలకమైనటువంటి అంశం. తెలంగాణ శాసనసభ స్పీకర్ 3 నెలలు తీసుకునే నిర్ణయం తర్వాత తెలంగాణలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా, మరి వీరిపైన ఖచ్చితంగా అనర్హత వేటు పడబోతుందా? అనర్హత వేటు పడితే కనుక తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో 10 శాసనసభ నియోజకవర్గాలలో అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రాబోతాయి. ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉండబోతాయి అనేది చాలా కీలకం. అనర్హత వేటు పడడం అనేది కూడా చాలా కీలకమైంది. ఇప్పటి వరకు చాలా రాష్ట్రాలలో ఫిరాయింపులు జరిగినప్పటికీ కూడా చివరి వరకు అంటే వాళ్ళ టెన్యూర్ పూర్తయ్యేదాకా దాన్ని కొనసాగించి అంటే సాగదీసి చివరి నిమిషంలో నిర్ణయం తీసుకునే వాళ్ళు, లేదా కొన్ని సందర్భాల్లో స్పీకర్ నిర్ణయం కూడా తీసుకోలేదు. అప్పటికే మళ్ళీ నెక్స్ట్ టెన్యూర్కి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేది. దాంతో కాలపరిమితి కాస్త ముగిసిపోయేది. మళ్ళీ వాళ్ళు వేరే పార్టీ నుంచి పోటీ చేసేవాళ్ళు, గెలిచేవారు. అట్లా జరిగినటువంటి సంఘటనలు గతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. చాలా క్లియర్ కట్గా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. కాబట్టి స్పీకర్ గారు, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి అయినటువంటి స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని ఇప్పుడు అందరిలో చర్చ. అంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3 నెలల్లో కనుక వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది అనేది ఒక అంశం అయితే,
వీళ్ళు మళ్ళీ వేరే పార్టీలో చేరి ఏదైతే ఇప్పుడు చేరిన పార్టీలో గెలిచిన పార్టీలో కాకుండా గెలిచింది బీఆర్ఎస్ నుంచి చేరింది కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా? లేదంటే వీళ్ళను అనర్హత వేటు వేయడం వల్ల వీళ్ళు తిరిగి పోటీ చేయడానికి వీల్లేదనేటువంటి ఒక ఆదేశాలు ఏమైనా చేస్తారా? లేదంటే వీళ్ళు మళ్ళీ పోటీ చేస్తే బీఆర్ఎస్ నుంచి కూడా మళ్ళీ వేరే అభ్యర్థులు పోటీ చేస్తే ఉప ఎన్నికలు తప్పనిసరి వస్తాయా? ఉప ఎన్నికలు వస్తే ఈ 10 నియోజకవర్గాలలో ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి అంశం. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 10 నెలల్లో ఈ ఈ 3 నెలల్లో ఈ 10 మంది పైన స్పీకర్ కనుక ఒక నిర్ణయం తీసుకుంటే అనర్హత వేటు కనుక వేస్తే ఖచ్చితంగా రాబోయే 3 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలలో రాజకీయాలు ఎలా ఉండబోతాయి? వీళ్ళ 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 మెడపైన ఇప్పుడు ఈ 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మెడపైన అనర్హత కత్తి వేలాడుతుందా? మరి దీనిపైన ఏం జరగబోతుంది? స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటాడా? లేదా స్పీకర్కు తనకున్నటువంటి విచక్షణ అధికారాలు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టుకు దీన్ని రాస్తారా? ఏం జరుగుతుందనేది ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో చాలా చర్చనీయాంశం.